ఆన్సర్ చెప్పడానికి మీకు మా మా పార్టీ దగ్గరికి వస్తాం. ముందేటి అవును ఇంకోటి నేను మిస్ అయ్యాను. మీ ఆశ నెరవేరుతుందా? 10 సంవత్సరాలు పెట్టి వెయిట్ చేస్తున్నారు సీఎంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని. ఒక్కసారైనా చూడాలి అంటున్నారు. 4 రోజులుగా ఉండే అవకాశం ఉందట. హ్యాపీయా? అది పెద్ద చర్చ అంశం కాదండి. కాదండి, హ్యాపీయా అంటున్నాను, చర్చని కాదు నేను అనేది. ఇప్పుడు ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లక్షలాది మంది కోరుకుంటున్నారండి. అది ఎలాగన్నది కాదు, అది పర్మనెంట్ గా ఉండాలనుకోవటానికి కాదు నేను అనేది. వర్మ గారు, మీరు రాజ్యాంగం గురించి తెలుసు, అక్కడ ఉన్నటువంటి జూపూడన్నా తెలుసు, దీపక్ రెడ్డి గారు తెలుసు, పురుషోత్తమ రెడ్డి గారు తెలుసు, కొంచెం గొప్ప నాకు తెలుసు. మనం దాని గురించి చర్చించుకుంటే టీవీ చూసే రాజ్యాంగం తెలుసు కొంచెం నవ్వుకుంటారు కదండి. అది దాని గురించి వద్దులండి. పోతే సరే, పార్టీలు గురించి మాట్లాడారు, దాని గురించి కూడా వెళ్దలుచుకోలేదు. కానీ నేను ఎదురు పార్టీ పోకూడదని, ఎదురు పార్టీలు పోవాలని ఎవరన్నా కోరుకుంటారా, ఎదురు మనిషి పోవాలని కోరుకుంటారా అని ఇప్పుడు అన్నగారు అన్న దానికి ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఓపెన్ మీటింగ్ లో మాట్లాడి ఎక్కడన్నా ఒక 2, 3 ఒకసారి అన్న వేసుకుంటే అర్థమవుతుంది. ఎవరు ఉండకూడదు ఈ రాష్ట్రంలో, గుండె జబ్బొచ్చి చచ్చిపోవాలని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎవరండి? ఓపెన్ మీటింగ్ లో, ప్రభుత్వ మీటింగ్ లో ఏదో బటన్ నొక్కడానికి పోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు గుండె జబ్బులతో చచ్చిపోవాలి అన్నది మీకు గుర్తుందా? నాకైతే గుర్తుంది. మరి జూపూడి గారికి గుర్తుండదా లేదా కానీ యాజ్ ఎ మోడరేటర్ గా మీకు గుర్తుండాలి అన్నటువంటి మనిషి ఎవరండి? ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా, మేమా? రైట్, ఇప్పుడు మేము చెప్తాం, దీపక్ రెడ్డి గారు నాకు చెప్పారు లేదు, కానీ నేను చెప్తున్నప్పుడు మేము ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం, ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. అందుకోసం మీరు అసెంబ్లీకి రాండి అడుగుతున్నాం. ఎక్కడ ఉంటుందండి ప్రతిపక్షం? ఆల్రెడీ క్లోజ్ చేసేస్తున్నారట కదా వైసీపీని. మేము ఎప్పుడు రావద్దాం కదా. అదే దీపక్ రెడ్డి గారు చెప్తున్నారు, వైసీపీ క్లోజ్ అవుతుందని దీపక్ రెడ్డి గారు చెప్తుంటే మీరు ఉండాలంటారేంటి? కూటమి డిఫర్ అవుతుందా? నో, అది కాదు. దీపక్ రెడ్డి గారు కూడా పొమ్మనే అన్నారు, పొమ్మని అనలేదు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని విశ్లేషించారు. ఆయనేమి పోవాలని కోరుకోవట్లా. మేము పోవాలని ఎప్పుడు కోరుకోమండి, ఎదుటాళ్ళు కూడా చల్లగా ఉండాలని కోరుకున్న వాళ్ళం, ఎక్కువ ఉన్న వాళ్ళందరూ. నేను చెప్తున్నాను, అన్నది ఎవరు ఒకసారి చూపుడు గారు గుర్తు తెచ్చుకోవాలి. ఏ సందర్భంలో ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు, ఎవరైనా ఉండాలి అంటే అసెంబ్లీలో చర్చించుకుంటాం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటున్నాం. ఇందాక కూడా చెప్పారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంట, ప్రజా సమస్యల కోసం బయటకు వస్తున్నారంట. ఏ ప్రజా సమస్య గురించి బయటకు వచ్చారండి? సత్యనపల్లి రంటపాలెంలో 3 చచ్చిపోయారు. ఆ రోజున ప్రజా సమస్య మీద వచ్చారైనా 3 చనిపోయారండి. మా సత్యనపల్లి రంటపాలెంకి వచ్చిన రోజున 3 మనుషులు చచ్చిపోయారు. ఒకళ్ళ మీద ఆయన కాలం ఎక్కించారు. అది ఏ ప్రజా సమస్య కోసం వచ్చారు? ఇంకోటి పొగాకు అని చెప్పేసి ఎవరు అనంగా అక్కడ పోయాడు, మేమున్నది 36,000 రూపాయల కేజీ కొన్నామని చెప్పాడు. ప్రజా సమస్య కోసం వచ్చాడు. అక్కడ ఉన్న బేళ్లు మొత్తం తొక్కొచ్చారు వాళ్ళందరూ కలిసి. తొక్కి అదే నేను అన్నాను కదా, సినిమా కొటేషన్లు పెట్టిన చేతులు పెడతారా అని చెప్పేసి పాపం ఏమి తెలియనటువంటి అమూల్ బేబీ లాగా మాట్లాడాడు నన్ను. అవి కదా దానికోసం కదా పట్టుకుంది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు నిన్న? బంగాళపాలెం పోయారు. బంగాళపాలెం ఏ పోయారండి? ఏం చేశారు అక్కడికి వెళ్ళి? దేనికోసం పోయాడు? ఏం చేశారు? 2 ట్రాక్టర్ల మామిడికాయలు కింద పోసి తొక్కిచ్చే సింగిల్ ఐటమా? అదే దానికోసమా ప్రజా సమస్య అంటే? ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? మేము ప్రజాస్వామ్యంలో కోరుకుంటాం, మేము చేసిన తప్పులు చెప్పని కోరుకుంటున్నాం, అడుగుతున్నాం కూడా మేము. కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏంటని చెప్తుంది? పోలీసులు చెప్తాడా? పోలీసులు సప్త సముద్రాలు అవసరం ఉండగా లాక్కొచ్చి బట్టలు తెచ్చుకుంటాడా? లేదు, పోలీసులందరూ కూడా దుర్మార్గంగా చేస్తారా? గత 5 సంవత్సరాల్లో పోలీసులే కదండి మిమ్మల్ని కాపాడింది. గత 5 సంవత్సరాలు మీరు ఎటు వచ్చి అటు పరదాలు కట్టుకుని పోలీసులు ఇటు తిరిగి ఉంటున్నారు. మొత్తం మా రాజ్యాంగం మాకు తెలీదా? రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళు ఎన్ని 100 మంది టాప్లో పెట్టారు మాకు తెలీదా? లేదా నీ ఇంటి చుట్టూ అయిపోతారో తెలిసింది 1,600 మంది